ఓకే మీరు చెప్పండి. మనకు స్వాతంత్రం వచ్చింది సభకు అందరికీ నమస్కారాలు. మన నాయకులకు అందరికీ నమస్కారం. అయితే మనకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ దొరికింది. ఆ విధంగానే మనం కూడా నేను మాట్లాడిన తర్వాత అయితే ఒక మన యూనియన్ ఏర్పడుతున్నాం. ఆ యూనియన్ పట్టుకున్నప్పటి నుంచి ఎంతో మంది సభ్యులు చేరేరు, వచ్చారు, అందరు సహకరించారు, ఇంతవరకు డెవలప్మెంట్ చేసుకుంటూనే వచ్చింది. కాబట్టి మనం అందరం ఇదే విధంగా ఒకే తాటి మీద నడుచుకుంటూ మన సంఘాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం. అయితే ఈ సంఘానికి కొంతమంది సహకరించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వంతుతో ఏం జరిగింది, నేను కూడా నా సంఘానికి నేను సాయం చేస్తాను, నా సంఘాన్ని బలపరుస్తా, నేను పెద్దగా చేసుకుంటా, నేను మన గుట్ట ఏరియా అంతా మనకు పెద్ద పేరు రావాలి, అలాంటి ఆలోచన రావాలి. ఏదైనా చందా వసూలు చేసుకుంటున్నాం, దాని గురించి బలపరిస్తే మనం డెవలప్మెంట్ చేసుకోవడానికే కదా. నిన్ను తెలియకే కాదు, నేను తెలియకే కాదు, అందరూ మన సంఘం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇన్ని సంఘాలు ఉన్నాయి, గుట్ట సంఘమే నాకు ప్రేమగా ఉంది. మన గుట్ట ఉన్న సంఘం ఐకమత్యము ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఏదో వస్తున్నారు పోతున్నారు, మేము వీళ్ళని అనుకుంటున్నాం, కానీ మనలాగా సాధించిన అద్భుత ఫలితాలు ఎవరు సాధించలేదు. కాబట్టి ఈ మాత్రానికి మనం ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దీంట్లో మన సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మన సంఘ సభ్యులు శాఖలు ఉన్నాయి, అంతమందిలో అందరిలో పేరు ఉండాలి. నాకు అందరిస్తున్నారు, మనం డెవలప్మెంట్ మనమే చేసుకుంటున్నాం, ఆనందం చేస్తున్నాం. కాబట్టి అలా నెల కింద అది అనుకున్నాం. ఆ విధంగా మీరు డబ్బులు ఇచ్చుకొని దీంట్లో ఏమైనా పొరపాటు మాట్లాడుకోవచ్చు. మనం ఒక రేట్ నిర్ణయంలో అందరూ రేట్లు కరెక్ట్గా తీసుకోవాలి. మనం కష్టపడితే దాని గురించి ఆ రేట్లు క్లాసులు కూడా అవుతున్నారు, ఉద్యోగాలు ఇస్తా రేట్లు ఇస్తా అని మాట్లాడలేదు, అది లేదు. కానీ తీసుకుంటే దానికి తప్ప చూసుకుంటే మీకు ఎక్కువ చూసుకుంటే ఇద్దరు మాట్లాడితే సంఘానికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా జరుగుతుంది. కాబట్టి మనం వృద్ధి చేసుకోవాలి, మన ఐకమత్యమే మహాబలం ఉండాలి. అలా చేస్తుంటే మన సంఘ సభ్యులకి చదవని నుండి కూడా వచ్చి అందరూ ఐకమత్యంగా ఉండి ఒకరికి సహాయకులు సాయిపోతుంటే అది మన సంఘం ఇంకా అంచెలంచెగా వెళ్తుంటారు. ఈనాడు ఈరోజు బిల్డింగ్లో ఇలా కూర్చుంటారు, మనం మీటింగ్ చేసుకుంటున్నాం అంటే ఇలాంటి విధంగా ఎక్కడ ఇంకా ఎక్కడ లేదు. కాబట్టి మనం సాధించుకున్నాం. ఈ పట్టుదల మనకే ఉంది. ఎంతమంది ఒకటి నాయకులు ఐకమత్యం ఉన్నారు, వాళ్ళు అనుకున్న సాధిస్తున్నారు. కాబట్టి అందరూ మనం ఐకమత్యం ఉండాలి. ఇంకా సభ్యులు ఇంకా ఎక్కువ మంది కావాలి. అవి అందరికీ సహకరించుకుంటూ వృద్ధిగా అంచెలంచెగా వెళ్తూ ఉండాలి. ఇంకా చెప్పు కాబట్టి అందరు ఇళ్ళనే కట్టుగా పనిచేస్తున్నారు. ఐకమత్యంగా లేదు, కొంతమంది వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. సంఘీయులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఏడుగుట్ట డివిజన్ సంఘీయులందరికీ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సభ ఏర్పడుకోవడం ఏంటంటే 15 దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం. అందులో ఈరోజు మనకు ముఖ్యంగా మంగళవారం రావడం అదృష్టంగానే, ఇంతమంది వచ్చిందో చాలా సంతోషమే. ఇదే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి మనం ఏం చేస్తున్నాము అనేది తన హృదయపూర్వకంగా తాను తెలుసుకోవాలి.